15వ వచనం. స్తోత్రం. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి, అయ్యా నేను చదివేటప్పుడు చదవకు, నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించాడు. ఆమేన్. అమితులుగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపలో ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖన భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం మాట అవునని ఆమెనని నెరవేర్చమని, ప్రతి డిస్టర్బెన్స్ని, విరోధమైన క్రియలు కార్యాలు తొలగించండి. ఆటంకాలు ఉన్న చోట గొప్ప జయం మాకు ఇస్తావు. అందరి బట్టి స్తోత్రం. ఈరోజు ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించారు, జయం అనుగ్రహించారు. ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో అవునని ఆమెనని నెరవేర్చారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందాం. ఈరోజు ధ్యాన వాక్యంగా దేవుడు మనకిస్తున్న మాట, ఇది యాకోబుకి చెప్పిన మాట. దేవుడు యాకోబు పడుకున్నప్పుడు దర్శన రూపముగా, కళ రూపముగా ఆయనతో మాట్లాడుతూ మధ్యలో ఒక మాట అంటున్నారు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నిన్ను కాపాడుచు. హల్లెలూయా. ఆయన కాపాడొద్దా? దేవుడు ఎవరు అలా చెప్తున్నారు? మరి ఆమె చెప్తాను, కాపాడొద్దా? కాపాడొద్దా? కాపాడదా? నిన్ను కాపాడుచు. ఈరోజు వాక్యాంశము, దేవుడు మనల్ని కాపాడువాడు. దేవుడు మనల్ని కాపాడువాడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు, పునకడు నిద్రపోడు అనే వాగ్దానం మనకి ఇచ్చాడు. ఏ ఏ విషయాల్లో దేవుడు మనకు కాపాడతాడో మనం కొంచెం వాక్యానికి ముందుకెళ్దాం. సహజంగా ఎప్పుడైనా మీరు మృగానికి ఒత్తిడి వెలిగించేవారు లేదా కొవ్వొత్తిగా నేను చెప్తాను, ఒక కొవ్వొత్తి వెలిగించారనుకోండి, కొంచెం ఫ్యాన్ గాలి కానీ ఏదైనా గాలి అటుగా ఎప్పుడప్పుడు ఆడుతుంది. సహజంగా ఏం చేస్తాం మనం? వెళ్ళి ఏం చేస్తారు? చెయ్యి అడ్డం పెడతాం. ఇల్లు కలిపి చెయ్యి అడ్డం పెడతాం కాదు. కొవ్వొత్తి కాబట్టి చిన్నగా చెయ్యి అడ్డం పెడతాం. అంటే ఏంటి? కాస్త ఫ్యాన్ గాలికి ఆ కొవ్వొత్తి అంటే ఆ వెలుగు ఆరిపోకూడదని కాస్త ఆ వెలుగుని ఏం చేస్తాం? కాసేపు కాపాడుతున్నట్టుగా చేతులు రెండు అడ్డపెడతాం. ఈ రెండు చేతులు కొంతవరకే మనం పనిచేస్తాయి. కానీ ఇశ్రాయేల్ని కాపాడు దేవుడు మన అనుదిన జీవితంలో మన బ్రతికినంత కాలం అని కాపాడుతూనే ఉంటాడు. మన బ్రతికి జీవించినంత కాలం ఆఖరి నిమిషం వరకు ఆయన మన జీవితాన్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఈ లోకంలో నువ్వు జీవించావు. మనకంటే గనులైన వారు, పసిబిడ్డలు, పురిటి నొప్పులతో ఉన్నవారు ఎంతోమంది చనిపోయారు. కానీ ఈ రోజున ఈ స్థితిలో కూడా నువ్వు నేను బ్రతికి ఉన్నామంటే ఆయన కాపాడుతూ ఉండబట్టే, ఆయన కనుపాపవని నిన్ను నన్ను కాపాడుతూ ఉండబట్టే ఈ రోజున ఈ లోకములో ఎన్నో కార్యాలు ఉన్నప్పటికీ, ఎన్నో ప్రాణాపాయాలు ఉన్నప్పటికీ, ఎంత కరువు, వ్యాధి, కరోనా లాంటి భయంకరం వచ్చినా రాబోతున్నా ఆయన ఇస్తున్న మాట, నేను నిన్ను కాపాడతాను. నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా కాపాడుతాను. మాట వస్తున్నప్పుడు, వాగ్దానం పట్టుకున్నప్పుడు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఎవరిని కాపాడతాడు? కాపాడటం అంటే ఏంటి? సహజంగా కొంతమంది రోడ్డు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. దెబ్బలు తగిలినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది మానవత్వం ఉన్న వాళ్ళు, కొంతమంది భయంతో పారిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే 100కి ఫోన్ చేసి, అయ్యా ఇక్కడ రోడ్డు యాక్సిడెంట్ అయింది, వచ్చి తీసుకెళ్ళని అంటారు. ఆ డాక్టర్ గారు తీసుకెళ్ళినప్పుడు, అయ్యా సమయానికి వచ్చారు, కాపాడాము, సమయానికి తీసుకొచ్చారు కాబట్టి కాస్త ప్రాణాన్ని కాపాడగలిగాం. సమయానికి డాక్టర్లు కూడా కొంతవరకే కాపాడగలుగుతారు. డాక్టర్లు కూడా వ్యాధి ముదిరిపోయినప్పుడు, పరిస్థితి చేసినప్పుడు, బ్లడ్ అంతా క్లాట్ అయిపోయినప్పుడు వాళ్ళు కూడా అంటారు, మా చేతుల్లో ఏమీ లేదు, మా ప్రయత్నం మేము చేస్తాం, చేతుల్లో ఏమీ లేదు, మా ప్రయత్నం మేము చేస్తాం అంటారు. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన కాపాడితే మరణ పడక మీద ఉన్న వ్యక్తి కూడా లేచి నిలబడగలడు. మరణ పడక మీద ఉన్న వ్యక్తి కూడా లేచి నిలబడగలడు. నిత్యం నీ జీవితాన్ని మరలా కట్టగలడు. కాబట్టి ఈ రోజున ఏ ఏ విషయాలు నేను కాపాడతాడో ఈ మాట వాగ్దాన పూర్వకంగా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మాసం మీకు వాగ్దానమే వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. మనొక వాగ్దానం ఇచ్చాడు, మనొక వాగ్దానం, మన ఈ రోజు కూడా వాగ్దానం, నేను నిన్ను కాపాడతాను. ఈ మాట ఎంత ప్రాముఖ్యమో, అది ఎంత అవసరమో ఈ మెసేజ్ అయినాక మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఈ మాట చెప్పే వెళ్తారు. మీరు నేను చెప్పకుండా చెప్పే వెళ్తారు. ఎందుకో తెలుసా? అలాంటి భయంకర స్థితిలో మనం ఈ రోజుల్లో ఉన్నాం కాబట్టి
కాబట్టి కాపాడవలసిన బాధ్యత దేవదేవుడిది కాబట్టి మనం ఒప్పుకోవాలి, మనం అడగాలి. ఏ విషయాలు దేవుడు మనం కాపాడతాడనే విషయానికి ముందుకెళ్తూ నేను త్వరగా ముగించాలని ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేవుడు ఈ వాక్య భాగాన్ని కొంచెం మాట్లాడి చూపిస్తా. ఈ వాక్య భాగంలో యాకోబుకి దేవుడు మాట ఇచ్చాడు. యాకోబు పరిస్థితి ఏంటి? తమ్ముడిని అన్నని మోసం చేసి తండ్రిని మోసం చేసినప్పుడు ఏసావు చంపాలనుకున్నప్పుడు పారిపోతున్నాడు. రెప్తా ఉంది, ఇక్కడే ఉంటే మీ అన్న చంపేస్తారా నువ్వు చేసిన మోసానికి, కాబట్టి దూరాన్ని ఉన్న లాభాలు మా మామగారి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో అని ఒక చేతిలో బట్టలు పెట్టి పంపించేసింది. ఒక కర్ర ఒక చేత బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి మార్గం మధ్యలో చోట రాయి తీసుకుని పడుకున్నప్పుడు దేవుడు అతను దర్శనం ఇచ్చాడు. నేను వెళ్ళే ప్రతి స్థలం ముందు నేను వస్తాను, నేను నిన్ను కాపాడుతాను. అప్పుడు యాకోబు పరిస్థితి ఏంటి? ఒక మోసగాడిగా ఉన్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. తండ్రిని మోసం చేసి అన్నని మోసం చేసి వెళ్ళిపోతున్న అతనికి దేవుడు చెప్తున్న మాట ఏంటి? నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా? ఎందుకంటే ప్రతి మనిషి పట్ల దేవుడికి ఒక చిత్తం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక, దేవుడి చిత్తం ఉండదు. ఈ రోజుల్లో మనం అందరం మంచిగా చేస్తున్నాం, దేవుడు మనం దీవించడం. మనము కూడా అపరాధులమని కొద్దో గొప్ప అవిధేయులు మనం ఉన్నాయని దేవుడికి తెలుసు. కానీ నీ పట్ల దేవుడికి కలిగిన చిత్తాన్ని బట్టి ప్రణాళికని బట్టి దేవుడిని ఆశ్రయిస్తాడు. నీలో అవిధేయతలు ఉన్నా, కొన్ని పొరపాట్లు ఉన్నా, కొన్ని తప్పిదాలు ఉన్నా, ఒకరోజు వాటిని సరిచేసి వాటిని అధిగమించే శక్తిని నీకు ఇచ్చి అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితం నెరవేరుస్తాడు. యాకోబుకి ఈ మాట చెప్పినప్పుడు దేవుడిని అంత గొప్పగా ఎరిగిన వాడు కాదు, దేవుడు ఎంత భయభక్తులు కలిగిన వాడు కాదు. ఒక మోసం చేసి పారిపోతున్న యాకోబుతో వాగ్దానం అబ్రహాముకి ఇచ్చిన మాట, ఇస్సాకుకి తండ్రికి ఇచ్చిన మాట ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను. నీ సంతానాన్ని ఆకాశం చేసి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నేను వచ్చి నువ్వు మోసం చేసి వెళ్తున్నా సరే ఎవరు నీ మీదకి రాకుండా నేను కాపాడతాను. ఎందుకని? అబ్రహాము దేవుడి చిత్తంలో ఉన్నాడు, ఇస్సాకు దేవుడి చిత్తములో ఉన్నాడు, యాకోబు కూడా దేవుడి చిత్తములో ఉన్నాడు. కాబట్టి ఆ తర్వాత కాలం యాకోబు ఏం చేయడు? ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. ఇజ్రాయేల్ దేశానికి, ఇజ్రాయేల్ ప్రజలుగా ఈరోజు పెడతామంటే యాకోబులో వచ్చిన యాకోబు ఎదుగుతున్న మార్పు. ఇప్పుడు రాల మార్పు, కానీ దేవుడు నిన్ను దేవుడు చూసుకెళ్ళి ఈ రోజు నీ జీవితాన్ని నువ్వు చూస్తావు. ఈ రోజు ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది, కానీ రేపు ఏం జరుగుతుందో దేవుడు తెలుస్తుంది. ఏ వ్యక్తినైనా సరే దేవుడు మార్చుకోగల సమర్థుడైన ఆ దేవుడు చిత్తంలో ఉంటే ఎటువంటి వ్యక్తినైనా సరే ఆయన మార్చుకోవాలి. 20 సంవత్సరాల తర్వాత ఈ మాట ఇచ్చిన వాగ్దానం 20 సంవత్సరాల తర్వాత యాకోబును మార్చుకున్నాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. మారని వ్యక్తి అంటున్నాడు, కానీ ఆ వ్యక్తి కోసం అనుదినం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నీకు ఉపయోగపడే బిడ్డయ్యా, మా కుటుంబానికి ఉపయోగపడకపోయినా నీకు ఉపయోగపడాలయ్యా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ వ్యక్తిని తన వైపు తిప్పుకుంటాడు. ఈ మాట ఇచ్చినప్పుడు యాకోబు ప్రార్థన చేసుకున్నా, నేను నిన్ను కాపాడుతాను అని. ఇప్పుడు యాకోబు గురించి ఒక మాట నేను చెప్తాను. ఏ విషయాల్లో కాపాడాడంటే, లాభాలు మోసం చేయాలనుకున్నాడు. మీరే మోసం చేసి వెళ్తే ఆయన కష్టాన్ని మోసం చేసి డబ్బులన్నీ కూడా తీసుకోవాలనుకున్నాడు. కానీ అలాంటి మోసం నుంచి యాకోబుని దేవుడు తప్పించాడు. ఏసావు తమ్ముడిని చంపాలనుకున్నాడు. ఆ చంపాలనుకున్న కార్యం నుంచి దేవుడు యాకోబుని కాపాడంటే తన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఇప్పుడు యాకోబు గురించి నేను చెప్పట్లా, ఈ ఒక్క మాట ఆధారం చేసుకుని చెప్తున్నా. ఏమాట? నేను నిన్ను కాపాడుచు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం ముందు కూడా కాపాడతాను. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావు? దేవుడు ఉద్యోగానికి వెళ్తావు, అక్కడ కాపాడతాడు. వ్యాపారానికి వెళ్తాం, అక్కడ కాపాడతాడు. ఏదైనా పొరుగురు పని మీద వెళ్తాం, పెళ్లికి వెళ్తాం, అక్కడ కాపాడతాడు. అంటే నువ్వు వెళ్ళు, దేవుడు మెచ్చే ఏ స్థలంలో నువ్వు ఉన్నా నిన్ను కాపాడతాడు, ఆయన నిన్ను కాపాడతాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఈరోజు ప్రార్థన చేయండి. ఒకవేళ నీ కుటుంబం అస్తవ్యస్తంగా ఉన్నా సరే ఈ రోజు మొదలుకొని దేవుడు నా కుటుంబాన్ని కాపాడుతూ వస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏ విషయాల్లో కాపాడుతాడో తెలుసుకుందాం. కీర్తనలు కీర్తన 97:10. కీర్తన గ్రంథము 97:10 చదవమన్నప్పుడు చదవండి, నేను చదివితే ఆగండి. ఎవరు తీసుకొని చదివేసేసారుగా. 97:14 తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. ఏ ఏ విషయాల్లో కాపాడతాడు? ఎవరిని కాపాడతాడంటే ఎవరిని కాపాడతాడు? తన భక్తులను కాపాడతాడు. ఎవరైనా భక్తులు? మీరు కాదా భక్తులు? అవునా కాదు? అందుతారని మీరు భక్తులు కాదా? మందిరానికి వచ్చాం విశ్వాసులు భక్తులు మనమే. నిన్ను నన్ను ఆయన ఏం చేస్తాడంట? కాపాడతాడంట. ఆయన భక్తుల్ని ఆయన
కాపాడతాడు. ఎలా కాపాడతాడు? ఏ విషయాలు కాపాడు? పాత నిబంధనలు చాలా మంది భక్తులను కాపాడాడు. ఉదాహరణకి ఆయన భక్తుల్ని కాపాడేవాడని చెప్పి నోవాహుని ఏం చేశాడు దేవుడు? నేను క్లుప్తంగా చెప్పుకుంటే అతనికి అర్థం కావడం కోసం, నోవాహుని ఏం చేశాడు? జల ప్రాణం నుంచి తప్పించి కాపాడాడు. కాపాడలేదా? లక్షల మంది మునిగిపోయారు, కానీ 8 మంది ఓడలు మాత్రం రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. అంటే తన ఎడలే యథార్థంగా ఉన్న వారిని, నీతిగా బ్రతికిన వారి దేవుడు ఎప్పుడూ కూడా కాపాడుతానే ఉంటాడని ఈ పాత నిబంధన భక్తులుగా తన భక్తుల ఎడల మనకి మాదిరికరంగా చూపిస్తున్నాడు. నోవాహుని ఆ జలప్రాణి నుంచి కాపాడింది ఎవరు? దేవుడే. యోబుని శ్రమ నుండి కాపాడింది ఎవరు? దేవుడే. ఏలియాని యెజబెల్ నుంచి కాపాడింది ఎవరు? ఏలియా అగ్ని దింపిన ప్రవక్త. ఒక్క మాట చెప్పంగానే అగ్ని దిగిపోయింది. అలాంటి వాడు ఇక్కడ ఒక ఆడదానికి భయపడ్డాడు. యెజబెల్ మామూలు స్త్రీ కాదు, ఎటువంటి వాళ్ళని గడగడలాడించే స్త్రీ. అటువంటిది ఏలియాని ఈరోజు నేను చంపేస్తాను కంకణం కట్టుకుంది. ఏలియా నాకు దొరికితే ఈ దినమే నేను చంపేస్తానని వార్త విని ఏలియా భయపడి పారిపోయాడు. పారిపోయి నా ప్రాణం తీసేసుకో ప్రభు, ఎందుకు ఈ బతుకన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, యెజబెల్ నుంచి తప్పించి ఇంకా నువ్వు చేయవలసిన పని ఉంది. నీ శక్తికి మించిన ప్రయాణం, నీ శక్తికి మించిన పని సేవ నీకు ఉంది ఏలియా. నేను నిన్ను కాపాడుతా, యెజబెల్ నుంచి నేను కాపాడుతా, నువ్వు బాగానే ఉంటావు, యెజబెల్ పోద్దని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఏలియాని యెజబెల్ని తప్పించింది ఎవరు? దేవుడే. సౌలు కరుముతూ ఉన్నప్పుడు ఆ దావీదు ప్రాణాన్ని కాపాడింది ఎవరు? దేవుడే. అవునా కదా? వాళ్ళు మనుషులే, రాజులే, ఎంత అధికారం అంగబలం ఉన్నా దేవుడు కాపాడకపోతే మన ప్రాణానికి విలువ లేదు. దేవుడే కాపాడకపోతే మన ఆరోగ్యానికి విలువ లేదు. దేవుడే కాపాడకపోతే నీ ఉద్యోగ వ్యాపారస్తులను నువ్వు నిలబడలేవు. నీ అనుదిన జీవితంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే దేవుడు కాపుదల. దేవుని యొక్క కాపుదల, కంచి కాపాడే విషయంలో మనకి తోడుగా ఉండాలి. ఆయన భక్తులు అంటే ఆయన యందు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ వారిని ఆయన కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. తర్వాత పౌలు కూడా అనేక పర్యాయాలు ఎన్నో హింస మార్గంలో కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తికి సమయం ఇచ్చేంత వరకు, దేవుడి చిత్తం వచ్చేంత వరకు, ఆ ప్రాణం ఆయన తీసుకునేంత వరకు కూడా నీకు ఏ హాని కానీ ఏ అపాయం కానీ నీ దగ్గరికి రానివ్వడు. ఆయన చిత్తంలో ఉన్న వ్యక్తికి ఏ అపాయం ఏది వచ్చినా సరే ఆయన కాపాడుకుంటాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్న మాట, తన భక్తులను కాపాడతానన్నమాట. నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కూడా కాపాడే దేవుడై ఉన్నాడు. ఆపదలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఉపద్రవంలో ఉన్నప్పుడు, లోకమంతా ఒక పక్కన భూకంపంతో అగ్నితో ఆహుతైపోతున్నప్పుడు, భయంకరమైన వైరస్ తో అనేక మంది లక్షల మంది చనిపోతున్నప్పుడు నేను నిన్ను కాపాడుతూ వచ్చాను, నేను నిన్ను కాపాడుతూ వచ్చాను. దేవుడే కాపాడకపోతే ఒక్కసారి మన జీవితంలో మీ యొక్క ఇన్ని సంవత్సరాల అనుభవంలో బండి మీద వెళ్తున్నప్పుడు కానీ, వస్తున్నప్పుడు కానీ ఏ ఒక్క రోజున దేవుడు కాపుదల లేకపోతే మన పరిస్థితి ఆలోచించారా? అవునా కాదా? మనం బాగా డ్రైవింగ్ వచ్చింది, బాగా చేయట్లా, మరి ఎంత బాగా వచ్చిన అవతల బాగా రావాలి కదా. అది కాపాడేది ఎవరు? దేవుడు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్ అయిపోయారు, అంజనా హరికృష్ణ. అంతకుముందు జానకిరామ అదే స్పాట్లో అదే చోట చనిపోయాడంట. హరికృష్ణ గారు కూడా అదే స్పాట్లో అక్కడే చనిపోయాడంట. అంతకుముందు అంటే ఒకే కుటుంబంలో 3 వ్యక్తులు ఒకే చోట ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు ఆయన తీర్మానం తీసుకున్నాడు, ఏ ఫంక్షన్కి వచ్చినా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, క్షేమంగా ఇంటికి వెళ్ళని చెప్తున్నాడు. ఎందుకని? వాళ్ళ కుటుంబంలో 3 యాక్సిడెంట్లో పోగొట్టుకున్నాడు. యెహోవా కాపాడిన ప్రాణానికి విలువ లేదు. కాబట్టి మన అనుదిన ప్రాణం కాపాడబడుతుందంటే నువ్వు క్షేమంగా వెళ్ళి ఇంటికి వస్తున్నావంటే, ఇంటికాడ నుంచి క్షేమంగా ఉద్యోగ వ్యాపార స్థలానికి వెళ్తున్నావంటే, ఒక దూర ప్రాంతానికి వెళ్తున్నావంటే, ప్రయాణాలు క్షేమంగా దిగుతున్నావంటే దేవుడు నీ తోడుని కాపాడుతున్నాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఒక్కోసారి బైపాస్ రోడ్లో లారీలు విపరీతంగా వస్తాయి, లారీలు బస్సులు చాలా బైపాస్ రోడ్ స్పీడ్గా వస్తాయి, డ్రైవింగ్ చేస్తుంది, భయం చేస్తుంది. పక్కన వేసి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, కానీ తోళ్ళకి ఒకసారి భయం వేస్తుంది.
ఎట్లా తోలుతారు, ఏ తాగులు ఏ అవస్థలు కూడా తెలియదు. కానీ దేవుడు సరైన సమయానికి ఆ గమ్యానికి మన క్షేమంగా చేరుస్తున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండి నీకు తోడుగా ఉండు. నువ్వు ఆయన కాపాడకపోతే ఆ క్షేమాన్ని నువ్వు నేను చూడలేము. అందుకనే నేను బిసెంట్ రోడ్ వెళ్ళినా సరే, తండ్రి క్షేమంగా నేను ఇక్కడ తీసుకొచ్చావు, కృతజ్ఞతలు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. మీరు ఎక్కడ ఏ ప్రయాణానికి మొదలుపెట్టినా, చిన్న పని అయినా సరే, ఇక్కడి నుంచి గాంధీనగర్ అయినా సరే, అయ్యా నన్ను క్షేమంగా అక్కడికి చేర్చయ్యాను ఒక చిన్న ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలి. అంతేగాని గబగబ వెళ్ళిపోవద్దు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉండి నేను కాపాడాలంటే, అపాయాల నుంచి కాపాడాలంటే ఆయనకి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అనేక మంది భక్తులు తమ ఆపదల్లో ఉన్నప్పుడు ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం. ఇంకా ఇర్మియాని కాపాడు, దావీదుని కాపాడాడు, అనేక మంది సేవకులను కాపాడాడు. మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథంలో చూడండి ఒకసారి 17-18. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. 39-17. 39వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 39-17. చెప్పమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన మాట నా వ్యక్తికి చెప్తున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటును గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదు. నువ్వు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకుని నీ ప్రాణం నువ్వు దక్కించుకుందువు అంటున్నాడు. ఎదెల్మేకు నేను నిన్ను కాపాడుతాను. ఎందుకని? ఎదెల్మేకు చేసిన కార్యం ఏంటి? ఇర్మియాని గోతులో పడేశారు. ఆ రోజులు ఏం చేశారు? సేవ చేస్తున్న ఇర్మియాని ఇర్మియా మాటలు నచ్చక ఇర్మియాని తీసుకెళ్లి లోతైన గోతులో పడేస్తే ఎదెల్మేకు అనే హిజ్రా ఒక నపుంసకుడు వెళ్ళి రాజు దగ్గర అడిగాడయ్యా, ఆయన ఒక సేవకుడు, ఆయన ఏం చేశాడు? అక్కడ లోయలో పడేశారు, ఆహారం కూడా లేవు, చచ్చిపోయిన ఉంటే అంటే, అప్పుడు రాజు అంటాడు బయటికి తీయంటాడు. అప్పుడు పాచిపోయిన గుడ్డలన్నీ, పాత గుడ్డలన్నీ తోటలో కట్టి 2-3 సహాయంతో ఆ గొయ్యిలో ఉన్న సేవకుడిని పైకి తీసుకొస్తాడు. పైకి తీసుకొచ్చి కాపాడుతాడు. ఆ కాపాడిన చిన్న విషయానికి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా ఈ దేశం నాశనానికి అయిపోతుంది, యెరూషలేము ప్రాంతాన్ని వస్తాడు, కాల్చి పారేస్తాడు, ఇంట్లో ఉన్న జనాన్ని చెరలో తీసుకెళ్తాడు. కానీ ఎదెల్మేకు ఒక మాట చెప్పు, ఆయన నేను కాపాడాలి కదా. ఈ దేశం నాశనానికి వెళ్ళిపోయినా, ఈ ప్రజలు ఒక నాశనానికి వెళ్ళిపోయినా, తెగులు చేత ఖడ్గంతో చనిపోయినా, నువ్వు మాత్రం కాపాడబడతావు. నువ్వు మాత్రం కాపాడబడతావు. దోపుడు సొమ్ము దక్కించుకున్న నీ ప్రాణం నేను హామీ ఇస్తున్నా. నీ ప్రాణానికి వచ్చిన నష్టమేమి అని ఒక చిన్న సహాయం చేసిన వ్యక్తికి దేవుడు ప్రాణాన్నే ఇచ్చేశాడు. ఆ యుద్ధ రంగంలో చావాల్సిన వాడిని దేవుడు తప్పించి ప్రాణాన్ని కాపాడాడు. హల్లెలూయా. నువ్వు నన్ను నమ్ముకుంటివి కనుక ఆ మాట అర్థం చేసుకోండి. దేవుడు యందు నమ్మకం ఉంచిన వాడిని, దేవుడు నమ్ముకున్న వాడిని, తన భక్తుల్ని కాపాడతాడే కానీ అని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మకం ఉంచిన వారిని ఏదో ఒక సమయంలో, కష్ట సమయంలో, అనారోగ్య సమయంలో, ఒక ప్రాణం మీదకి వచ్చినప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుని నువ్వు చేసిన సత్క్రియ, నువ్వు చేసిన మంచి కార్యం, నువ్వు చేసిన మేలు పరిచర్య అన్ని జ్ఞాపకం చేసుకుని ఆ సమయంలో దేవుడు నీకు మాట అంటాడు, మాకు అప్పుడు పని చేసావు కదా, దీన్ని బట్టి నేను నిన్ను కాపాడతాను, దీన్ని బట్టి నేను నిన్ను కాపాడతాను అని చెప్పి దేవుడు మాట ఇస్తాడు. ఒకరోజు నా సేవకుడు క్యాష్ డ్రా చేసుకుని వస్తున్నాడు. ఒక 10 లక్షల రూపాయలు సేవా పరిచయ నిమిత్తం బ్యాంకు నుంచి డ్రా చేసుకుని ఒక ఊరు నుంచి వస్తున్నాడు. మార్గ మధ్యలో ఉన్నప్పుడు ఆయనకి చీకటి పడింది. చీకటి పడితే దొంగలు బాధ ఉంటుంది కాబట్టి అని ఆయన ఒక ప్రదేశంలో కారులో కూర్చుని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న వ్యక్తికి వెనకాలే ఆయన తెలియకుండా ఒక 7-8 మంది ఫాలో అవుతున్నారు. ఈ సూట్ కేసు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ దొరుకుతాడు చంపేసి డబ్బులు తీసుకున్నామని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఈయన అలసటగా ఉండి నిద్రపోతున్నాడు కారులో. ఆ తర్వాత దూరంగా కారు ఆపుకొని ఒక 7-8 మంది వ్యక్తులు రౌండ్ వేశారు కారు చుట్టూ. డోర్ తీసేసి ఆయన కాల్ చేసి ఎట్లాగైనా డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు డోర్ దాకా వస్తున్నారు, కారు దాకా వస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు, కారు దాకా వస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలా తెల్లారి వరకు ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాక అలిసిపోయి వాళ్ళే నిద్రపోయారు. తెల్లారి పొద్దున ఆ సేవకుడు లేచినప్పుడు అడిగారంట, అయ్యా మేము చాలా దొంగతనం చేసాం, చాలామంది మేము అన్యాయంగా చంపాం, ఇక్కడ నీకు సూట్ కేసు తీసుకెళ్దామని, నిన్ను చంపి సూట్ కేసు తీసుకెళ్దామని అనుకుంటున్నాం, కానీ మేము నిన్ను దాటలేకపోయాం. మేము వస్తుంటే నీ చుట్టూ 12 మంది ఉన్నారు,
నీ చుట్టూ 12 నీ చుట్టూ మేము వస్తుంటే మేము నేను దాటలేకపోతున్నాం, ఏదో శక్తి మమ్మల్ని ఇళ్ళకి లాగేస్తుంది. ఏంటి విషయం అంటే అప్పుడు ఆ సేవకుడు ఏం చెప్పలేదు, కానీ దేవుడు నాకు తోడున్నాడయ్యా, అందుకే మీరు నన్ను ఏం చేయలేకపోయారని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగే సమయం ఏంటంటే ఒక రోజున ఈయన ఆ సేవకుడు చర్చిలో ఉన్నప్పుడు ఈ సంఘటన చెప్తున్నాడు, దేవుడు నన్ను ఎలా కాపాడాడు, ఆ ప్రమాదం తప్పించని చెప్తున్నప్పుడు అప్పుడు ఆ సంఘ కాపుడు చెప్పాడంట, ఆ రోజు సాయంకాలము ఇక్కడ 12 మంది గొలుసు ప్రార్థన నీ కోసం చేస్తున్నారు. ఒక సేవకుడు పరిచయ నిమిత్తం క్యాష్ ప్రదేశానికి వెళ్ళాడు, ఆయనకి పాపుదల ఉంచండి, కంచె ఉంచండి, ఆయన ప్రాణానికి ఏ ఆపదగా కాపాడండి అని ఈ 12 మంది పురుషులు చెయ్యి పట్టుకుని గొలుసు ప్రార్థన రౌండ్గా చేస్తుంటే ఇక్కడ ఉన్న 12 మంది దేవదూతలుగా అక్కడ 12 మందిగా వచ్చారు. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 12 మంది దేవదూతలు ఆ కారు చుట్టూ కాపుదల ఇచ్చి తన సేవకుడు దేవుడు కాపాడుకున్నాడు. అర్థమవుతుందా? ఆపద సమయంలో వెంటనే కాపాడలేకపోవచ్చు, కానీ కష్ట సమయంలో నీ అవసర సమయంలో తప్పకుండా దేవుడు నీ పక్కన నిలబడతాడు. హల్లెలూయా, నిలబడతాడు. ఎన్నో మీ జీవిత కార్యాలు తలుచుకుంటే ఎన్నో ఉంటాయి, కాబట్టి తన భక్తులు విడిచిపెట్టే దేవుడు కాదండి. అందుకే మీ అనుదిన ప్రార్థనలో ఆ దేవుడిని ఆశ్రయిస్తూ ఏ పని మీద ఉన్నా ఎక్కడికి వెళ్తున్నా మీరు ఏం చేయాలా? దేవుడికి ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. ప్రభువా, నేను ఉద్యోగ స్థానానికి వెళ్తున్నాను, వ్యాపార స్థానానికి వెళ్తున్నాను, అగో దూరపారం ఊరు వెళ్తున్నాను, ఈ పని మీద వెళ్తున్నాను, నాకు నువ్వు తోడుగా ఉండు, ఎందుకంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలం ముందు నేను వచ్చి కాపాడుతానన్నాడు. నువ్వు ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ మారుమూల ఉన్నా అక్కడికి దేవుడు రాగాడు. దేవుడు ఆత్మస్వరూపి. ఎక్కడికైనా నువ్వు అండమాన్లో ఉన్నా వస్తాడు, అడవిలో ఉన్నా వస్తాడు. ఏ పులి కూడా హాని చెయ్యకుండా కాపాడు. సాధు సుందర్ సింగ్ గారిని ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దూరంగా చిరతపులి కూర్చుందంట. ఎప్పుడు ఈయన వేసేద్దామా ఒంటరిగా ఆయన ఎక్కువ అడవిలో ప్రార్థన చేసుకున్నాడు సాధు సుందర్ సింగ్ గారు. ఆ చిరతపులి చూసి ఎప్పుడు ఈయన వేసేద్దామని కాచుకుని కూర్చుందంట. పులి గాండ్రెత్తుంది, నేను నిలబడుతుంది, ప్రార్థన చేసుకున్నాడు. కళ్ళు మాత్రం తెలవాల, ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను కాపాడని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ లోపుగా ఆయన 1 గంట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కళ్ళు తెరిచేప్పటికి ఆ పులి ఎక్కలేదంట. ఈ ఎప్పుడు ప్రార్థన ఇక్కడ 24 ఉందా ఏమో, మొత్తానికి దేవుడు కృపను బట్టి ఆ పులి వెనక్కి వెళ్ళిపోయింది. పులి కూడా నోరు తెరవాలంటే దేవుడు ఆజ్ఞ కావాలి. వేటాడే సింహము బయటికి వచ్చి ఒక జింక కావాలి అన్నా ఆ జింకని ఆహారంగా వేయగల దేవుడి కృప కొరకు అది ఎదుర్కొంటుందంట. ఇది అర్థమవుతుందా? గుహలో ఉన్నప్పుడు సింహం ఉన్నప్పుడు ఏ జంతువు వచ్చి నన్ను తినని చెప్పదు. అది వేటాడడానికి బయటకు వచ్చినప్పుడు దాన్ని ఆకలి తీర్చడానికి కూడా ఎదురుగా జింకను పెడతాడు. మనం అనుకుంటాం అయ్యో పాప జింకని చంపేసిందని మనం అనుకుంటాం, కానీ ఆ జింక సింహానికి ఆహారం. జింకకి ఆహారం ఏంటి? గడ్డి. అర్థమవుతుందా? సృష్టిలో ఏ పక్షికి ఏ ఆహారం కావాలో, ఏ జంతువుకి ఏ ఆహారం కావాలో పెట్టిన దేవుడు నీకేం కావాలి దేవుడు తెలియదా? నీకు అర్థమవుతుందా? చీమకి ఏం కావాలి, దోమకి ఏం కావాలి, ఈ బల్లికి ఏం కావాలి, కుక్కకి ఏం కావాలి, సింహానికి ఏం కావాలి సృష్టించిన దేవుడు, ఆహారాన్ని పెట్టిన దేవుడు, మనం ఆయన స్వరూపంలో చేపడ్డ మనకి ఏం కావాలో దేవుడు తెలియదా? ఆ ధైర్యం ఉండాలి. ఆకాశ పక్షుల కంటే భూ జంతువుల కంటే మీరు నేను శ్రేష్ఠులో. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆయన కాపాడుతూ అన్ని విషయాలు మనకు కాపాడుతూ మనకి తోడుగా ఉంటాడన్న నమ్మకం నీకు ఉండాలి. అంతేగా ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏమవుతుందన్న కలవరాలు, ఆందోళన నీకు ఉండద్దు. ఆ చిన్ని 10 మంది మధ్య అప్పండని వెళ్తున్నాడు. ఇదివరకు లోకల్లో చేసేవాడు, తిరుగుడు అక్కడక్కడే వెళ్తున్నాడు. భయంకరమైన ఎండలో వెళ్తా ఉన్నాడు. ఎంత యువకుడైనా, ఎంత పెద్దవాడైనా, ముసలివాడైనా ఎండ ఎవరికైనా ఒకటే. ఒక దెబ్బ తగిలిందని ఏమైపోతాం? గోప వెళ్తే వడదెబ్బ కొట్టి పడిపోతాం. అయ్యా నేను చెప్పాను ఎండలు బాగా ఉన్నాయి, ప్రార్థన చేసుకుని చెప్పాను లేదయ్యా, ప్రార్థన చేసుకుని వెళ్ళు, దేవుడు నీకు మేఘలాగా తోడుగా. ఎండ తీవ్రతే భయంకరమైన ఎండలే, కానీ ఆ ఎండలో కూడా దేవుడు నీకు మేఘస్తంభములాగా కాచుకుంటాడు. నేను పాంప్లెట్కి వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నం 3ంటికి రమ్మన్నాడు. ఎండ తీవ్రంగా ఉంది. అప్పుడే బయటికి వెళ్ళి వచ్చి నడుము వాచుకున్నా, వెంటనే పోలీసు రమ్మన్నాడు. అది దేవుడి పని, దేవుడి కార్యము. ఇప్పుడు నేను రాను, సాయంకాలం వస్తానని ఏమి కాదు, కానీ సాయంకాలం నేను అందజేయాలి. కాబట్టి ఎండైనా ఏమైనా ప్రభువా నాకు తోడుగా ఒక మాట చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోయా, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చి ఇంట్లో పడ్డా. ఎందుకంటే ఎండ తీవ్రతే, కానీ దేవుడు తోడుగా ఉంటా. ఎండ కూడా మనకి చల్లగా ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే మేఘస్తంభంలాగా ఎండ కూడా చల్లగా ఉంటుంది. కాబట్టి తన భక్తుల్ని ఎప్పటికప్పుడు ఆయన కాపాడే దేవుడు. కాబట్టి నీ అనుదిన జీవితంలో ఏ విషయాలు నేను కాపాడాలనుకుంటావో ఆ విషయంలో దేవుని అడుగు.
అన్ని విషయాలు దేవుని వాడు అయ్యా నన్ను నా కుటుంబాన్ని కాపాడు. యెహోవా ఇల్లు కట్టించలేదా, కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణం కాపాడేలా, కాపాడు వారు ప్రయాస వ్యర్థమే. దేవుడే మన ఇంటిని కాపాడకపోతే, మన కుటుంబాన్ని కాపాడకపోతే, ఎంతమంది కాపలా ఉన్నా, ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా, ఎంతమంది గుర్తాలున్నా ఎవరేం చేయలేరు. ఇందిరాగాంధీ గారు నడుచుకుంటే వెళ్తుంది పాపం, అమాయకంగా ఎవరు ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది, టప్ 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 అని ఆగు లేపేశారు. వెనకాల ఉన్నవాళ్ళే. యెహోవా కాపాడకపోతే ఇందిరాగాంధీ అని ఎవరైనా సరే జీవించి ఉండలేదు. అధికారంలో ఉంది, హక్కుతో ఉంది, అంగబలంతో ఉంది, అగ్రదాంతో ఉంది, అన్ని విషయాలు గొప్పదానిగా ఉంది. కానీ దేవుడు కాపాడలేకపోతే ఆ ప్రాణము నిలవలేదు. వెనుకున్న వారు ఏం చేశారు, కాల్చిపోయి ఎక్కడో పైనుంచి బాంబు ఇలా కనిపెట్టి ప్లాన్ వేసే ఇలా తక్కువ లేపేశారు. అంతే 5 నిమిషాలు వేసుకున్నారు. అవునా కదా? అంటే సీసీ కెమెరాలు ఉన్నా, బాడీ గార్డులు ఉన్నా, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, చుట్టూ పహారా కాసే మనుషులు ఉన్నా, కరెంటు వైర్తో సెక్యూరిటీ ఉన్నా, ఎవరు కూడా ప్రాణాన్ని కాపాడలేకపోయారు. అర్థమవుతుందా? తన భక్తుల ప్రాణం కాపాడేవారు దేవుడే. కాబట్టి ఉన్నవాడా లేనివాడని కాదు, నిన్ను కాపాడేవాడు ఉన్నకళ్ళు నిలరపోడు అని. కాబట్టి అపాయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇరుకుపోయినప్పుడు ప్రభువా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తే ఆయన దిగొచ్చి నీతో వస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు కూడా నేను నీతో వస్తానండి. ఒక విషయం చెప్పనా, భార్య కట్టుకున్న భార్య అన్ని చోట్ల రాదు, కన్న తల్లి రాదు, కన్న బిడ్డలు రాదు. కానీ దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలం ముందు నేను నీకు తోడుగా వస్తానన్నాడు. అంతకన్నా నీకు తోడుగా ఉంటే అని మనకి సమస్తం కాపుదల ఉన్నట్టే. ఎవరు తోడు అవసరంలా, ఎవరు మనకి తోడుగా అవసరం. దేవుడే మనకి తోడుంటే క్షేమంగా అర్ధరాత్రి పూట అయినా సరే క్షేమంగా వస్తాం. కొన్ని నేరాలు ఘోరాలు చూస్తుంటే భయంకరంగా అనిపిస్తుంది. హల్లెలూయా అని ముందుకెళ్తాం. రెండోది ముందుకెళ్తున్నాను. రెండోది యోహాను సువార్త 17:12 చూడండి. దీంట్లోనే చెప్పుకుంది యోహాను సువార్త 17:12. దేవుడు మనం కాపాడాలంటే ఏం చేయాలా? దేవుడు మనల్ని కాపాడినప్పుడు ఏం చేయాలా? చెప్పమ్మా. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్టు. స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. మీకు అర్థం అవ్వడం మాట చెప్తా. చిన్న పిల్లలు సహజంగా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎండలో తీసుకెళ్ళామనుకో, అర్జెంటుగా పని మీద వెళ్ళాలి, ఏ సచివాలయానికి వెళ్ళాలి, పసిపిల్ల పాలు తాగే పిల్ల, ఇంట్లో ఎవరు చూసేవాళ్ళు లేరు. ఆ పాపను తీసుకెళ్ళాలంటే ఆ తల్లి ఏం చేస్తుంది? సహజంగా మంచి తల్లి అయితే ఎంతో భద్రంగా కవల చుట్టి, పరిశీలాగా చుట్టి, ఎండ పడకుండా భుజానికి వేసుకుని, కొంగు వేసుకుని, ఇన్నున్నా సరే మళ్ళీ కొంగు దొక్కుని జాగ్రత్తగా తనకి ఎండపడిన తన బిడ్డకి పసిపెట్టికి ఎండ పడకుండా భద్రంగా తీసుకెళ్తాను. అవునా కదా? భద్రంగా తీసుకెళ్ళి ఒక తల్లికే అంత భద్రత ఉంటే నీ పట్ల కూడా దేవుడు నిన్ను భద్రం చేస్తున్నాడంట. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఎన్నో అపాయాలతో, ఎన్నో వైరస్తో ఉంది. అవేవి నీ దరిదాపులు రాకుండా నిన్ను భద్రం చేశాడు. అవేవి నీ ఇంటికి రాకుండా నిన్ను ఆయన భద్రపరిచాడు. కాబట్టి క్షేమంగా నువ్వు నేనున్నావు. ఆయన కృపాక్షేమాలు నీ వెంట నా వెంట ఉన్నాయి. కాబట్టి ఈ రోజున నువ్వు కష్టంలో ఉన్నా, కలతలో ఉన్నా, బాధలో ఉన్నా, ఎందుకు వచ్చి నీ బతుకు చచ్చిపోవాలనుకున్నా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. కాబట్టి నువ్వు సజీవులు అప్పుడు ఈరోజు కూర్చున్నావు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు. కాబట్టే ఈరోజు కుటుంబంలో 3 పూట కాస్త తినగలుగుతున్నావు, క్షేమంగా ఉండగలుగుతున్నావు. కాబట్టి ఇశ్రాయేలుని కాపాడువాడు మునకడు నిద్రపోడు. ఆయన కాపాడందే ఏ ప్రాణం కూడా లోకంలో నిలబడలేదు. ఎటువంటి వ్యక్తి అయినా సరే తన మన భేదం లేదు, గొప్పవాడు చూడడం లేదు, రాజు మంత్రి వివాదం లేదు. కాబట్టి ఆయన నిన్ను ఆయన నిన్ను భద్రం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? నా బిడ్డ కుటుంబము, నా కుటుంబం అని భద్రం చేస్తున్నాడంట. ఆ భద్రపరిచినప్పుడు ఏం చేయాలా? దేవుణ్ణి ఆనుకోవాలా, దేవుణ్ణి ఆశ్రయించాలా. దేవుడిని కాపాడాలంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలం దేవుడు రావాలంటే ఏం చేయాలి? నీ అనుదిన వెళ్ళే ప్రతి పనిలో దేవుడిని ఆధారపడాలి. ప్రభువా నేను ఈ పని మీద వెళ్తున్నాను, నాకు తోడుండు. నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నాకు తోడుండు. నేను వ్యాపారానికి వెళ్తున్నాను, నాకు తోడుండు. నేను డ్వాక్రా డబ్బులు కడతాకి వెళ్తున్నాను, తోడుండు. చిన్న పనైనా పెద్ద పనైనా ఏముందో ఈ సంచుమరేగా. ఒక్కోసారి ప్రయాణాలు ఎక్కడైవావు ఈ సొంత మలుపు దిగేటప్పుడే ఇలా నడుపుతాము, బ్రెయిన్ పొరలు వస్తారు, పురింగి గుద్దారు. అలా ఎవలేదు యాక్సిడెంట్లు చూడాలి మీరు ఎప్పుడు మలుపు దిగేప్పుడు.
అవునా కదా, చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని ఇక్కడే పోడేని ఈ చుట్టుపక్కలే పయ్యా చేస్తారు. మనం కాముగా వెళ్తాం, పక్క నుంచి వెళ్తాం, వాడు అడ్డదిడ్డంగా చూసుకుని ఇయ్యని ఈ మలిపే ఎక్కడ మన సొంచమనే. మా పిల్లలు ఉన్నారు, రోడ్డు మీద బాగానే ఆడతారు, ఆ రోడ్డుకు ముందుకెళ్ళారనుకో పడిపోతారు. కింద ఏం చేస్తారు, ఆడి ఆడి ధనుజాగాని దిశ కానీ జమ్మును పడతారు. ఎవరిని అడిగారా పిల్లలు లేదంటే? నమ్మరు లేదు మీరు, తెలుసా నీకు? అమెరికా వెళ్ళారు అవుతారు, అదేయ్యా అమెరికా వెళ్ళారు, వచ్చే ఆదివారం వస్తారు, ల్యాండ్ అవుతారు. ప్రార్థన చేయండి, వచ్చే ఆదివారం కుటుంబంతో కలవాలి, సాయి త్వరగా ఇంటికి రావాలి, పుట్టింటి కాడిచి రావాలి అని త్వరగా ప్రార్థన చేయండి. అదేయ్యా ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తే మనసు రాదు రావడానికి ఎవరికైనా. అదేంటో పెళ్ళి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మా శ్యామలో ఒకటే పాపట ఉండిపోయింది. అదేయ్యా ఎవరు రెడీగా ఉంది, ఎవరో వేరమ్మ పుట్టింటికి వెళ్తాయి, ఒకరోజు ఆపేరు పాప. అమ్మ రేపు సాయంకాలం సువార్త మీటింగ్ ఇక్కడ మనం మంగళ లాస్ట్లో చెప్తాను, గుర్తుపెట్టుకున్నా ఎదుగురా. కాబట్టి తన భక్తుల ప్రాణాన్ని అయినా కాపాడేది. రెండోది చెప్తాను, త్వరగా వెళ్దాం, టైం అవుతుంది. రెండో దశలోనిక కొత్త నిబంధనలో 2వ దశలోనిక 3. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడు. హల్లెలూయా. చదివామ్మా, మళ్ళీ చదువు ఒకసారి. అయితే నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి. 2 నుంచి చదువు ఒకసారి, 2 నుంచి చదువు, 2, 3 చదువు. మా కొరకు ప్రార్థించుడి, దుష్ట మనుషుల చేతిలో తప్పించబడిన నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. పుట్టిన దుష్టు నుండి అంటే సాతాను నుండి దేవుడు మనల్ని కాపాడతాడు. అంటే తన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడే దేవుడు. రెండోది సాతాను నుంచి మనం కాపాడుతాడు. ఈ లోక కార్యాల నుంచి మనం కాపాడు, చాలా ప్రాముఖ్యమైనది. సాతాను క్రియలు కార్యాల నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ విషయాలు కాపాడుతాడు? ఒకటో సాతాను తంత్రాలన్నిటి నుంచి కాపాడుతాడు. ఈ లోకంలో ఏమున్నాయి? మోసాలు, దగ, కుట్రలు, హత్యలు, అత్యాచారాలు, సంబంధాలు, రకరకాల భయంకరమైన పాపాల మధ్య మనం జీవిస్తాం. ఎటు యూట్యూబ్ తెలిస్తే చాలు, పట్టపగలే పొడి చేశారు, నడి రోడ్డు మీద ఒకరిని చంపేశారు, ఒక బాలికని 9 రేప్ చేస్తారు. ఇలాంటి వార్తలు తప్ప యూట్యూబ్లో పేపర్ చూస్తే భయంకరమైన వార్తలు తప్ప మంచిగా చూద్దామమ్మా పాప సెల్ ఫోన్ పాపమ్మ ఈ భయంకర వార్తలు తప్ప ఎక్కడా కూడా లేదు. ఎందుకని ఈ లోకము సాతాను అధికారంలో ఉంది. ఈ లోక అధికారి ఎవరు? సాతాను. అందుకనే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. కాబట్టి ఈ లోక పాపం మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ దుష్టత్వం మనకు అంటకుండా, ఆ దుష్ట మనుషులు మనకి హాని చేయకుండా, ఆ దుష్ట ఆలోచనలు మన కుటుంబాలు చెరపకుండా, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, దగాలు మన దాకా రాకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకు కంటే నాకు తెలియదు, ఇదివరకు చాలా వరకు చాలా బాగా జరిగినాయి. కానీ ఈ 4-5 నెలల నుంచి నేను గమనిస్తున్నాను, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు పూటకొక మర్డరు, పూటకొక అత్యాచారం. మరి భయంకరంగా ఉంది. మరి చెప్పడానికి కూడా అయిపోయింది. కానీ చిన్న పిల్లల మొదలుకొని ముసలాళ్ళ వరకు ఈ మధ్యకాలంలో చాలా మంది మీద అత్యాచారాలు, నడి రోడ్డు మీద భార్య భర్త తగలేటాలు, ప్రేమ వివాహాలని చెప్పి తగలేటాలు, ప్రేమ వివాహాలని చెప్పి మర్డర్ చేయడాలు, భయంకరమైన స్థితి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఒకటి, దేవుడు రాకడ సమీపముగా ఉంది. అపవాది తెలుసు దేవుడి సమయం తక్కువగా ఉంది, ఆయన వస్తున్నాడని. వీలైనంత వరకు కుటుంబాలు పాడు చేయాలి, వీలైనంత వ్యక్తులను పాడు చేయాలి, వీలైనంత వరకు వీళ్ళని బానిసలు చేయాలి, మత్తుకు బానిసలు చేయాలి, డ్రగ్స్కు బానిసలు చేయాలి, అమ్మాయికి బానిసలు చేయాలి. వీళ్ళు మంచి వాళ్ళే, కానీ వాళ్ళలో ఉన్న దురాత్మ ప్రభావం ఏం చేస్తుంది? ప్రేరేపించి పాపానికి తీసుకెళ్ళిపోద్ది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా మంది చిన్న పిల్లలు సైతం కూడా పాడైపోతున్నారు. ఎందుకని? ఒకటి, వీడియో గేమ్స్. పక్కన ఉంటాడు, పొద్దు లెగిస్తే సాయంకాలం వరకు వీడియో గేమే, ఇక పని పాట ఏముండదు, అంత బానిసైపోయాడు. ఆ ఫోన్ లేకపోతే వాడు అన్నం తినడు, ఆ ఫోన్ లేకపోతే వాడు ఉండడు, వాడి మైండ్ అంతా అప్సెట్ అయిపోద్దంట. అంత భయంకరమైన బానిసత్వంలాగా పిల్లోడు వెళ్ళిపోయాడు. 14 ఏళ్ళ పిల్లోడు పబ్జీ గేమ్లు ఆడతాడు, చిన్న చిన్న గేమ్లు ఆడతాడు, భయంకరమైన గేమ్లు ఆడుతూ ఈ రోజున వాళ్ళ అమ్మకి సహాయం లేదు, ఒక పని లేదు, ఒక చదువు లేదు, ఏమి లేదు, ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు. వాళ్ళ అమ్మ ఏం చేయట్లా, నానేం చేయట్లా. ఏం చేస్తాం చెప్పాము, మా వల్ల అటు చేశారు.
ఇంకా భయంకరంగా అయిపోతే అంటే ఏంటి, సాతాను వాడి హృదయాన్ని ఆక్రమించేసి పబ్జీ గేమ్ ద్వారా ఆక్రమించేసింది. 14-15 ఏళ్ళ కుర్రాళ్ళకే సిగరెట్లు, డ్రగ్స్. ఒకరిని చూస్తూ ఒకరికి ఏం చేస్తున్నారు పిల్లలు, చూసి నేర్చుకుంటున్నారు డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. వాడు తాగుతున్నాడు, నేను తాగాలి అని వాడు చిన్న వయసులో వాడు సాతాను ఏం చేస్తున్నాడని ఆ డ్రగ్స్లోకి తీసుకెళ్ళిపోవాలి. చిన్న వయసులోనే వయసు మర్యాద తెలియకుండా తనకంటే వయసులో ఆడవాళ్ళు సైతము కామెంట్లు చేసే పద్ధతి ఈ యూట్యూబ్లు చూసి, సినిమాలు చూసి, ఇప్పుడు జనరేషన్ చెత్త సినిమా చూసి వాళ్ళకే లైన్ వేసేట దరిద్రమైన జాతికి ఈ రోజు కాలము వచ్చేసి అలాంటి దుష్ట లోకంలో మనం ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్నాం. అటువంటి చేతిలో నుంచి నిన్ను నన్ను దేవుడు కాపాడుతాడు. ఎలా కాపాడతాడంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్తా. జరిగిన వాస్తవం, ఒక రోజు ఒక యవనస్తురాలు ఒక సెలవులకి ఇంటికి వచ్చింది. ఒక 20 సంవత్సరాల అమ్మాయి చదువు ముగించుకొని ఒక పల్లెటూరు అయిన ఇంటికి వచ్చింది. ఆ పక్కన ఉన్న పల్లెటూరులో వాళ్ళ స్నేహితురాలు చూడటానికి వెళ్ళింది. అమ్మ మధ్యాహ్నం బయలుదేరింది. ఆ మధ్యలో మాత్రం పల్లెటూరులో చాలా తెలిసే ఉంటాయి నీకు, ముళ్ళ కంచెలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఏమంటే ఎక్కువగా ఈ ముళ్ళ కంచెలు, తుమ్మకారంలో ఏమంటే చెట్లు అవి ఎక్కువగా ఉంటాయి. వాటి కింద అన్ని చూసుకుంటారు జనాలు అన్నీ. అయితే ఆ తుమ్మ కంచెలు బాగా అడ్డుగా ఉన్నాయి. అదొక ఊరు దాటి వెళ్ళాలి. ఇవి వెళ్తాకి వెళ్ళిపోయింది. సాయంకాలం 5-5:30 ఇంటికి వెళ్ళిపోతున్నాను. అదేంటి పొద్దునేటి కాదు అమ్మచ్చి వస్తా అని చెప్పి ఆ ఊరిలో నడుచుకుంటా బయలుదేరాల్సింది. భయపడుతూ వస్తుంది. అప్పటికే పొద్దుపోయింది. 6-6:30 చీకటిపోయింది. తన వెనకాల ఒక ఆకారం అడుగులో వేసుకుంటూ వస్తుంది. తన వెనకాల ఒక ఆకారము అడుగులో వేసుకుని ఒక్కసారి చూస్తే 6 అడుగులు ఆజాన బాబుడు నల్ల తుమ్మతులాగా వెనకాల వస్తున్నాడు. ఆ పాప భయం వేసింది. దేవుని తలుచుకుంటూ వెళ్తుంది. ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఆ అపాయం నుంచి కాపాడు ప్రభువా అని ఒక మనసులో భయంతో ప్రార్థన చేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు అక్కడ మరొక ఆడపిల్ల వచ్చి కనపడింది. ఆ ఆడపిల్లని రేప్ చేసి చంపేశారు. 18 సంవత్సరాల అమ్మాయి. ఏం జరిగిందంటే వెనకాల వచ్చిన అబ్బాయి ఈ అమ్మాయిని ఏదో చేయాలని అనుకున్నాడు. కానీ ఈ అమ్మాయి వెనకాల 2 వెలుగు దూతలు కనిపించారంట. అంటే 2 మనుషులు ఆ అమ్మాయి వెనకాల తోడుగా ఉన్నట్టు కనిపించాడు. ఈ అబ్బాయి ఏదో చేయాలనుకుంటుంటే వాళ్ళిద్దరు అడ్డంగా ఉన్నారు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ అమ్మాయి ఎప్పుడు అడిగిందంటే ఆ అమ్మాయి హత్య చేశారు కదా, ఆ హత్య భాగంలో ఉన్నప్పుడు ఎవరు చేశారంటే వీడు పట్టుబడ్డాడు. పల్లెటూరు అబ్బాయి కాబట్టి పట్టుబడ్డాడు. వాడికి అస్సైన ఒక మాట అడగమంది. నేను ముందు వచ్చాను, నేను వాడి దగ్గర వచ్చాను, నన్ను ఏం చేయలే, ఎందుకు ఏం చేయలేకపోయాడు అడగండి అస్సై గారు. అప్పుడు వాడు చెప్పాడంట, ఫస్ట్ ఈ అమ్మాయి నేను చంపాలనుకున్నాను, చేసి చంపాలనుకున్నాను, కానీ ఈ అమ్మాయి వెనకాల 2 బాడీ గార్డులు వెనకాల వెళ్తున్నారు, ఏం చేయలేకపోయానంట. అంటే తన దేవదూతల్ని కాపుగా ఉంచి కాపాడాడు. మరొక అమ్మాయి ఒంటరిగా వస్తున్న అమ్మాయి వీడు ఏం చేశాడు, హత్య చేశాడు అన్నమాట. అంటే దేవుడు ఒక కాపుదల తన బిడ్డ కంచె వేసి కాపాడు. అందుకని మన పిల్లలు ఏం చేయాలా, దేవుడికి అప్పగించాలా. ఆడపిల్లలు ఏం చేయాలా, దేవుడికి మా అమ్మాయి తెలివి కాదు, మా అబ్బాయి తెలివి, ఆడ మగని కాదండి. ఈ రోజుల్లో ఎవరినైనా సరే ఏం చేయాలా, భర్తనైనా, నీ కొడుకులైనా, నీ భార్యనైనా, నీ పిల్లలైనా, స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, పనికి వెళ్తున్నా, ఒక నువ్వు బిడ్డల్ని నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. అప్పగించిన రాబోదిన వరకు కాపాడే దేవుడు. ఈ లోకం దుష్టంతో ఉంది. దుష్ట మోసాలు, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని దగా చేద్దామా, ఎవరి సొంత దోషేసుకుందామా, అతి మోసానికి కాపాడే దేవుడు. కుట్రను కుటుంబాన్ని కూల్చేద్దామా, చక్కగా కాపాడాన్ని కూల్చేద్దామా, ఆ భార్య భర్తలు ఫిట్టింగ్ పెట్టేద్దామా, ఆ అమ్మని ఏ విధంగా లాక్కుందామా, ఆ అబ్బాయిని ఏ విధంగా వల్ల వేసుకుందామా. అలాగే లోపల జరిగేది ఎక్కడ కాదు, సహజంగా లోపల జరుగుతుంది చెప్తున్నా. అలాంటి కుట్రల నుంచి దేవుడు మనల్ని కాపాడు. అబ్రహాము భార్య శారమ్మని అభిమేలకి ఎత్తుకెళ్ళిపోయాడు. వెళ్ళి అంతఃపురంలో పెట్టుకున్నాడు తీసుకెళ్ళి. పాపం అబ్రహాం ఏడుస్తున్నాయా, ఊరుగా ఊరు వచ్చాను, దేశంగానే చేసి వచ్చాను, నా చెల్లిని చెప్పి పొరపాటు నా భార్య అక్కడ ఉండిపోయింది, ఆడేం చేస్తున్నాడు నా భార్యని, నా భార్య కావాలి ప్రభా అని చెట్టు నుంచి ఏడుతున్నాడు. ఎందుకని చెల్లిని చెప్పేశాడు పొరపాటున, వాడు అందగత్తి ఆ ఆడ మనిషి కావాలంటే నేను చంపేసి తీసుకెళ్ళిపోతాను, అవసరం అబ్రహాంని చంపేసి తీసుకెళ్ళిపోతాను, అందుకు ప్రాణమైతే చెప్పాడు ఊరినే కానీ. ఆడేం చెప్పాడు, చెల్లి కదా అని తీసుకెళ్ళి అంత పెట్టాడు. రోజు శారం దగ్గరికి వెళ్తున్నాడు. శారా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత స్మార్ట్గా ఉన్నావు, ఈ వయసులో కూడా ఎలా ఉన్నావు అని వెళ్తున్నాడే కానీ చెయ్యలేకపోతున్నాడు. వెళ్తున్నాడే కానీ వెళ్తున్నాడు వస్తున్నాడు. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నాడు, అబ్రహాము కన్నీరు విడిచి తన భార్య కోసం ప్రార్థన చేస్తున్నాయా, నా భార్య అభిమేలక్షలో ఉందయ్యా అని ప్రార్థన చేస్తే ఆ రాత్రే అభిమేలకుడు గద్దించి, అభిమేలక్ నువ్వు తీసుకొచ్చింది ఒక యాజకుడి భార్యని, ప్రవక్త భార్య, అప్పుడేబా తీసుకెళ్ళి అప్పచెప్పన్నాడు.
అయ్యా నేను కనీసం ముట్టలు కూడా ముట్టలేదు అయ్యా అన్నాడు. ఈ బొంద నువ్వు ముట్టుకోవడం నేనే నిన్ను ముట్టనివ్వలేదు అన్నాడు. నేనే నిన్ను ముట్టనివ్వలేదు, నువ్వు వస్తున్నావు అంతే. నేనే ఆ ఇంటి మీద ఎందుకని శారా రాజకుమారి ఆకాశ నక్షత్రానికి వేలకి తల్లి వెళ్ళిపోతే ఎట్లాగా వేల కావాడా తల్లి వాగ్దాన పుత్రురాలు ఆవిడ. తన గర్భవాసనకు జనాంగం ఉందిరా, ఈమె చెయ్య అలాంటి వ్యక్తి చెయ్యిస్తానా? దేవుడి చిత్తం అబ్రహాము శారా పట్ల ఉంది. తన బిడ్డల పట్ల హాని చేసేవాడు ఎవడు వాడి దగ్గరికి రానివ్వడు. ఒక లక్షణం నీ భర్త చిక్కబడి ఉన్నాడా, నీ భార్య చిక్కబడి ఉందా, ప్రార్థన చెయ్యి. నిశ్చయముగా అటువంటి వారి చేతుల్లో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఏం చేస్తాడు? యుద్ధాలకు ఎలవాకండి, యుద్ధం చేస్తే ఏం కాదు, ప్రార్థన చెయ్యండి, కన్నీటితో ప్రార్థన చేయండి. అప్పుడు వాడిని విడిపిస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సింది గట్టిగా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన విషయాల్లో ఎవరైనా సరే కాపాడే దేవుడై ఉన్నాడు. యాకోబు లాభాన్ని గర్తించాడు. చూడండి ఒకసారి, మోసం చేయాలని ఆశపడ్డాడు. లాభాలు చూడండి ఒకసారి త్వరగా. ఆదికాండ 31:42. ఆదికాండ అధ్యాయము 31. ఇందాక నేను అబ్రహాం గురించి చెప్పానే, అది అబ్రహాము ఆదికాండ 20 అధ్యాయంలో ఉందండి. అది వద్దు కానీ ఆదికాండ 31:42 చదవమ్మా. నా తండ్రి దేవుడు భయపడిన దేవుడు నాకు తోడైందని ఎడల నిశ్చయంగా నీవు నన్ను చేతులతోనే పంపివేసిందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి ఎందుకు గర్తించు. ఇగో మోసం అంటే ఇదే. లాభం ఏం చేస్తున్నాడు? యాకోబు కష్టాన్ని దోచుకోవాలనుకున్నాడు. యాకోబు రాహేలు మీద ప్రేమతో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మామ రాహేలు ప్రేమించాను, నీ కూతురు పెళ్లి అన్నాడు. ఈడేం చేశాడు? పెద్ద కూతురు పెళ్లి చేశాడు. ఇంకొక 7 ఏళ్ళు చేయమన్నాడు. అంటే 20 సంవత్సరాలు యాకోబుని వాడుకున్నాడు, గొర్రెల కాపరిగా వాడుకున్నాడు, పనివాడిగా వాడుకున్నాడు. ఒక గొర్రె పోతే నీ జీతం కట్టు, ఒక గొర్రె చనిపోతే నీ జీతం కట్టు. పగలు ఎండకి వానికి తడిచి గొర్రెలు కాసుకుంటూ ఉంటే ప్రతి దానికి కూడా మోసం చేస్తూ తన జీవితాన్ని 10 సార్లు కట్ చేస్తూ తన కష్టాన్ని దోచుకున్నాడు. ఎవరు? లాభాలు. ఈయనే మోసం చేసొచ్చాడు. ఈయన అంతకైనా మోసగాడిగా లాభాన్ని మోసం చేసుకొచ్చాడు. అప్పుడు అంటున్నాడు, నువ్వు నా దేవుడు దాని తోడై ఉండకపోతే నువ్వు నన్ను వట్టి చెత్త పంపించేవాడురా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యాకోబుకి విస్తారమైన గొర్రెలు ఇచ్చాడు, విస్తారమైన ఆస్తిని దేవుడు ఇచ్చాడు. నా దేవుడే నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను మోసం చేసి పంపించేవాడు. చాలా మంది పని వాళ్ళకి తీసుకెళ్తారు, 10 మంది 20 మంది పని వాళ్ళకి తీసుకెళ్తారు. వంటకు కానీ బిల్డింగ్ పనులకు కానీ ఏదైనా దూరాభారం తీసుకెళ్తారు. 1000 రూపాయలు రోజుకి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఊరికి వెళ్తారు, 700 ఇచ్చారు అనుకో, మోసమా కాదా? 1000 రూపాయలు చెప్పి తీసుకెళ్ళారు, 700 చేతిలో పెడితే మోసమా కాదా? 300 తీసేసినట్టే. వాళ్ళు పిల్లలు వదులుకొని దూరం వచ్చినందుకు ఆ డబ్బుల కోసమే కదా. అదేంటయ్యా 1000 రూపాయలు చెప్పాను, అంతేనయ్యా యశ్వదీలా అంటాడు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత బీహార్లో ఒరిస్సా వెళ్ళిన తర్వాత ఆడు వెనక్కి రాలేడు. 300 పోతే అనుకుని ఏడుస్తూ పని చేస్తాడు. అది ఎవరికి లాసు? అంటోడికి లాసు. అప్పుడు అంటే నీ చేతిలో ప్రయాసం దొంగిలించేవారు, నీ కష్టార్జితాన్ని దోచుకునేవారు, నీ ఆస్తిని దోచుకునేవారు దేవుడు గద్దిస్తాడు. ఏ మోసం చేసి ఆస్తిని లాక్కోవాలో, ఏ మోసం చేసి ఆ కష్టం దోచుకోవాలో, ఏ మోసం చేసి ఆస్తి రాయించుకోవాలని అనుకుంటున్న వారి నుంచి దేవుడు గద్దించి నీ చేతిలో ప్రయాసం అనుభవించేలా చేస్తాడే కానీ నీ చేతిలో ప్రయాసం ఇంకొకటి అన్యాయంగా తీసుకునే మోసానికి దేవుడు అప్పగించడు. నీ చేతిలో కష్టం చేత నువ్వు అనుభవిస్తావు అని చెప్పాడు దేవుడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా భయపడమాక. నీకు అన్యాయం జరుగుతుంది, బాధ కలుగుతున్న దేవుడు చెప్పయ్యా, అది నాకు చెందాల్సిన సొత్తు, నాకు రావాల్సిన సొత్తు, నన్ను కాపాడయ్యా. వాళ్ళు మోసం చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి పడుకు బలం ఉంది, అంగబలం ఉంది, నాకైతే నువ్వు తప్ప మరొకండా లేదు. నాకు చెందవలసిన ప్రతిదాన్ని నాకు చెందనివ్వాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని గద్దించి నీకు చెందవలసింది, నీకు నిజంగా రావాల్సింది నీకు రాసిస్తాడు. ఒక ఆడదానికే 7 సంవత్సరాలు విడిచి వెళ్ళిపోయిన ఒక ఆడదానికి, సురేవీరానికి 7 సంవత్సరాల పంట ఇచ్చాడు రాజు. ఊరు వదిలేసి 7 సంవత్సరాలు వెళ్ళిపోతే 7 సంవత్సరాల పంట దేవుడు మళ్ళా ఆమెకి ఇప్పించాడు. దేవుడిని నువ్వు ఆధారం చేసుకుని నిలబడు, నిశ్చయంగా నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు.
అది నీదైతే, నీకు శరీరైతే తప్పకుండా దేవుడు నీకు ఎంత బలగా ఉన్నా, ఎంత అందం ఉన్నా సరే వాళ్ళని అణగదొక్కి నీకు చెందవలసిందా నీకు చెందిస్తాడు. లాభాలు గొప్పోడు యాకోబు కంటే, కానీ యాకోబు చెయ్యి పండేవల యాకోబు లాభాన్ని కంటే దేవుడు ఆశించాడు. అబ్రహాము కంటే అబీమెలెకు గొప్పోడు, ఇంకా రాజు దేశానికి రాజు, కానీ అబ్రహాము చేసిన చిన్న ప్రార్థన వారిని తీసుకొచ్చేసి తన సొత్తు సొమ్ముని తీసుకొచ్చి ఇచ్చాడు దేవుడు. కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ కష్టాల జీతాలు దోచుకుంటున్న వారు, నీ యొక్క శ్రమని దోచుకుంటున్న వారు, నీ యొక్క సొమ్ముని దోచుకుంటున్న వారు, నిన్ను మోసం చేసి ఒకళ్ళు ఎవరైనా రాయించుకోవాలని చూస్తున్నారు, అలాంటి ఎవరైనా ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళని గద్దించి నీకు చెందవలసిన నీ సొమ్ముని నీకే ఇస్తాడు. ఆ విషయంలో నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. అర్థమవుతుందా? ఎవరు కూడా ఏమీ లాభాన్ని వచ్చాడు తీసుకెళ్దామని, కానీ లాభాన్ని అంటున్నాడు, అయ్యా నీ దేవుడు నన్ను గద్దించాడు, యాకోబుతో మంచి కానీ చెడు కానీ నువ్వు మాట్లాడబాక అని నన్ను గద్దించాడు రాత్రి, అందుకే ఊరుకున్నా, లేకపోతే లేపేసాడు. అల్లుడనిగా చూడకుండా నేను లేపేసేవాడిని, కానీ దేవుడు రాత్రి నాకేం చేశాడు, కలలో గద్దించాడు, యాకోబుతో మంచి కానీ చెడు కానీ నువ్వు మాట్లాడద్దు అని గద్దించాడు. కాబట్టి నేను నోరు మూసుకున్నాను. అధికారులైన అంగబలమైన దేవుడు గర్దిస్తాడు. నీ పక్షాన నిన్ను కాపాడుకుంటూ వచ్చే దేవుడు నీ ఆస్తిని కూడా కాపాడుతాడు. నీ ఆస్తిని, నీ స్వాస్థ్యాన్ని, నీ కష్టార్జితాన్ని కాపాడతాడు. ఏది పోతుందని, ఏది బాధపడుతున్నావో నీ సొత్తును కాపాడే బాధ్యత ఆయనది. నీ సొత్తును కాపాడే బాధ్యత ఆయన. అది మనిషి అయినా, వస్తువైనా, ఆస్తైనా, స్థలమైనా, బంగారమైన కాపాడే బాధ్యత ఆయనే. అప్పుడు దిగులు చెందమాక, ఆయన్ని అనుదినము ప్రార్థన చేసుకుని ముగించేస్తున్నాక ఆయన విషయాల్లో. కాబట్టి ఏ విషయాల్లో కాపాడాలనుకున్నావో, ఈ లోకము బహుభయంకర స్థితిలో ఉంది, దుష్టత్వంలో ఉంది, పాపానికి ప్రేరేపించే లోకంలో ఉన్నాం. అటువంటి విషయాలు దేవుడు నిన్ను కాపాడాలని ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడు మనల్ని భద్రపరుస్తూ వస్తాడు. ఏ విషయాలు నువ్వు కాపాడాలి, ఏ విషయాలు పాపానికి దూరంగా ఉండాలని ఆశపడుతున్నావు ప్రార్థన చేస్తే వాటి దరిదాపుల్లో కూడా వెళ్ళకుండా దేవుడు నిన్ను కాపాడుతూ వస్తాడు. అదే మూడోది చేస్తుంది కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి, అమ్మ వినండి ఒకసారి, ఏమని ప్రార్థన చేయాలి? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించు. అంటే ఈ లోక శోధనలో, ఈ లోక కార్యాల్లో, ఈ లోక పాపములో పడకుండా సాతాను నుండి మమ్మల్ని తప్పించు. సాతాను కీడు నుండి మా కుటుంబాన్ని తప్పించు. సాతాను కుతంత్రాల నుంచి మమ్మల్ని తప్పించు. ఎస్తరికి విరోధంగా హామాను వేశాడు, కానీ కుట్ర పనిన హామాని ఉరిపోయి ఎస్తరికి ఏమీ కాల. దావీదుకి విరోధంగా అహీతోపెలు వేశాడు, చంపేయాలనుకున్నాడు. అహీతోపెలు చచ్చాడే, కానీ దావీదుకి ఏమీ కాలేదు. నీకు విరోధంగా ఏ ఆయుధము నాలుగు అద్దెలా చేయడు. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటి, దుష్టుల నుంచి మా కుటుంబాన్ని తప్పించు, సాతాను నుంచి మా కుటుంబాన్ని, కీడు నుండి మా కుటుంబాన్ని తప్పించు ప్రభువుని ప్రార్థన చేయి. మూడవదిగా కీర్తన గ్రంథము 121:7. ఇది ప్రతి ఒక్కరు చెప్పాల్సిన మాట అమ్మా. చూడండి, కీర్తన 121:7. ముగిస్తున్న 5 నిమిషాల టైం ఉంది, ముగించేస్తున్నాను. 121:7, 8. 10 నిమిషాలు. ఇది వాగ్దానం. చెప్పండి అందరూ, నా రాకపోకల యందు యెహోవా నన్ను కాపాడును, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు నిద్రపోడు. ఆమేన్. ఇక మొదలుకొని నీ రాకపోకల యందు దేవుడే నిన్ను కాపాడు. హల్లెలూయా. ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. రోజు మొత్తం పేపర్ తెస్తేనో చూస్తూ ఉంటాం, కానీ ఈరోజు మనం బండి మీద వెళ్తూ వస్తున్నామంటే, బస్సులో వెళ్ళి వస్తున్నామంటే, ఆటోలో వెళ్ళి వస్తున్నామంటే దేవుడే మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ రాకపోకల్లో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ దేవుడే కాపాడాలి. రెండోది, ఈ లోక ఉపద్రవంలో నుంచి, వ్యాధి బలహీనతలో నుంచి, ఈ పాపములో నుంచి, ఈ భయంకరమైన నేరాలు ఘోరాల్లో నుంచి, ఆ దుష్టులు, ఆ సాతాను చేసిన కీడు నుంచి దేవుడే మనల్ని కాపాడాలి. ఆ
చేయాలంటే మనం దేవుడిని ఆశ్రయించాలి, అనుదినము ప్రార్థన చేయాలి. చివరగా మనం దేవుడికి అప్పగించుకోవాలి. నువ్వు ఏ పని మీద వెళ్ళినా దేవుడు నాకు తోడుగా ఉంటాడని నువ్వేం చేయాలి? దేవుడికి నీ పనులు, నీ కుటుంబాన్ని అప్పగించుకుని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు తోడుగా వచ్చి నీ కార్యాలన్నింటిలో దేవుడు కార్యం సఫలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిర్లక్ష్యంగా వెళ్ళిపోకండి, గబగబా వెళ్ళిపోకండి. ఒక్క నిమిషం టైం, ఎంత అర్జెంట్ అయినా సరే ఒక్క నిమిషం టైం తీసుకుని, బావా ఈ పని మీద వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, నా రాకపోకల మీరు క్షేమంగా. ఒక అబ్బాయి బండి మీద వెళ్తూ ఉన్నాడు. నేను ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తానమ్మా, పంప వస్తుంది చూడండి. బండి మీద వెళ్తున్నాడు. ఆ అబ్బాయిని ఎలా వస్తుంది చెప్తున్నా, ఎలా వెళ్ళిపోతారు. బండి మీద వెళ్తూ గేట్ వేశారు, రైల్వే గేట్ వేశారు. గేట్ వేసినప్పుడు ట్రైన్ వస్తుంది కదా, వేసిన గేట్ వేశారు. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. గేట్ ఎత్తే సమయానికి బండి మీద నుంచి అబ్బాయి ఇలా కింద పడిపోయాడు. గేట్ ఎత్తే సమయానికి అందరూ వెళ్ళాలి. ఈ బండి నుంచి కింద బండి పడిపోయింది, ఆపే పడిపోయాడు. ఇలా గిలగిలా కొట్టుకున్నాడు. ఏం జరిగిందా బాబు అంటే, ఆ పై నుంచి గద్ద ఒక పావును తీసుకెళ్తున్నట్ట. పావును తీసుకెళ్తాయి కదా కోడి పిల్లల గద్ద. ఆ పాము ఇలా గిలగిల కనుక్కున్నప్పుడు ఆ పాము ఏం చేసింది, కిందకి పడింది. పడతాం బండి మీద హ్యాండిల్ ఉంటున్నాడు కదా, ఇక్కడ వేసేసింది. పడతాం ఆ అబ్బాయి మీద కాటు పడింది. ఎవరో గమనించాలి, స్పీడ్గా టక్కన పడింది, అది పోయింది. ఒక్క నిమిషానికి బండితో ఆ అబ్బాయి నోళ్ళు దాచుకుంటూ స్పాట్లో చనిపోయాడు. అంటే అపాయము ఏ వైపు నుంచి అయినా వస్తుంది. ఇక్కడే మనం తెలిసిన అబ్బాయి ఒక తెల్లారుజామునే వెళ్ళాడు, ఊరు వెళ్ళాడు. ఆ బ్లాక్లో తెలిసిన ఒక గ్యాదర్ వచ్చింది. ఏమైనా వచ్చింది, ఒక గ్యాదర్ వచ్చింది. దాన్ని తప్పించి ఎక్కిటా వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికో గుద్దుకున్నాడు. పడతాయి తలకాయి తగిలిపోయింది. నేనేం చెప్తున్నానంటే భయపడటానికి కాదు, మన తల ముందే ఇలా వెళ్తూనే ఉంటాము. అలా మన ముందున్నప్పుడు ఎక్కడో జారి స్కిట్ అయ్యి నేను చాలాసార్లు నా ముందు చూశాను. ఇలా తిప్పుకుంటూ వెళ్తాడు. ఆ స్కిట్ అయ్యి ఏం చేస్తాడు, టైరు కింద పడి జారుకొని అక్కడ దాకా వెళ్తాడు. ఎత్తుకుపోతాయి, నిలబడి వచ్చి వెళ్తారు. నేనేం చెప్తున్నానంటే ఎన్నో ఆయాలు ప్రమాదాలు మన చుట్టూ ఉన్నాయి, ఎన్నో ఆపదలు ఉన్నాయి. యాక్సిడెంట్ చేయించిన దురాత్మ అలా ఎన్నో ఉన్నాయి. కానీ అన్నింటినీ కాపాడాలి ఎవరు చేయాలి? తోడున్నారా? దేవుడు తోడున్నారు. కాబట్టి నీ ప్రయాణాల్లో దేవుడి క్షేమాన్ని ఇవ్వడానికి నువ్వు దేవుడికి అప్పగించుకుని వెళ్ళాలి. ఎలా బరాబరైనా ఎప్పుడు ఆడడం మగడు వెళ్ళకూడదు. అప్పగించుకుని రావాలి, అప్పగించుకుని వెళ్ళాలి. నిన్ను కాపాడువాడు కునకడు ఇజ్రాయేల్ దేశానికి 11 యుద్ధానికి రెడీగా ఉన్నాయి. ఎప్పుడు ఇజ్రాయేల్ దేశం నాశనం చేద్దామని 11 దేశాలు ఏకమైన ఇజ్రాయేల్ దేశం ఏం చేయలేరంట. ఎందుకని? ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడువాడు కొనకడు మనమనే నిద్రపోతున్నాం, క్షేమంగా నిద్రపోతున్నాం. ఇంట్లో ఒక సొత్తు ఉంది, ఇంట్లో 2000 వస్తువులు ఉంది, ఒక నీ ఇల్లే ఉంది, క్షేమంగా నిద్రపోతున్నావు అంటే నీ ఇల్లు కాపాడుతుంది ఎవరు? దేవుడు. నువ్వు నిద్రపోతున్నావు కానీ కంటి పాపలు కాపాడుతుంది ఎవరు? నిన్ను, నీ బిడ్డల్ని దేవుడు. నన్ను కాపాడుతుంది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన కాపాడకపోతే నీ ప్రాణమైనా, ఆయన కాపాడకపోతే నీకు ఆరోగ్యమైనా, ఆయన కాపాడకపోతే నీ కుటుంబమైనా ఈ లోకంలో ఉండదు అన్న జ్ఞాపకం చేసుకుని మీ అనుదిన ప్రార్థనలో దేవుడు నన్ను కాపాడును గాక, దేవుడు మా కుటుంబాన్ని కాపాడును గాక, నా బిడ్డల్ని, నా భర్తని కాపాడును గాక, నాకు దేవుడు ఇచ్చిన సొత్తుని సొమ్ముని కాపాడును గాక. నేను ప్రతిరోజు బండి మీద కవర్ వేసేటప్పుడు అయ్యా మా సహోదరుల బళ్ళు, మా గురగాల బండి జాన్ బాబు ఆటో చెప్తాను, శ్రీకాంత్ ఆటో, జాన్ బాబు ఆటో, మా గురగాల బళ్ళు, ఇంకో రాబోయే కార్లు, ఇది కూడా చెప్తాను విశ్వాసంతో. ఇప్పుడు బళ్ళే ఆటోలే, రాబోతున్న కార్లు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు. ఎందుకంటే నాకే కాదు కవరం, అలాంటికి కూడా ఉండాలి. ఎవరైనా ఎందుకు ఇంటి ముందు పాత బకెట్, చెత్త బకెట్ కాబట్టి ఎత్తుకెళ్ళిపోతున్నారు. మరి బళ్ళు క్షేమంగా ఉన్నాయంటే దేవుడు కాపుదా. నా బండి ఎవరు చెయ్యదు ఊరుకుంటానా? అలాంటి పెట్టుకోమాక, 2 టైర్లు వెళ్ళిపోతాయి, 2 టైర్లు వెళ్ళిపోతాయి అలా పెట్టుకుంటే. కానీ ఆటో పెట్టినప్పుడు అయ్యా ఆటో నీకు అప్పగిస్తున్నా, బండి పెట్టి బండి నీకు అప్పగిస్తున్నా, బండిలో గాలి కూడా పోకూడదు ఎవరి వల్ల, మామూలుగా పోతే వేరు. ఎందుకంటే దేవుడు కాపాడుతాడు. ఏ కుక్కలో మనుషుల సమయాన్ని పంపిస్తాడు. ఏం చెయ్యాలంటే అమ్మో ఎవరు వస్తారని వెళ్ళిపోతారు. అదే దేవుడు కాపాడుతాడు. నీ సొత్తుని, నీ సొమ్ముని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కంటి పాపలాగా కాపాడేదుడు నీకున్నాడు. ఎలా కాపాడుతాడు? కను పాప వలే. నీ కను పాపడు నీకు ఎంత ప్రేమ, దేవుడికి నువ్వు కను పాప, ఆయన నిన్ను అలా కాపాడుతాడు. కాబట్టి నీకు కీడు చేయాలనుకున్నారా, వాళ్ళకి కీడేగా నిన్ను కాపాడుతాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాట చెప్పండి, దేవుడు నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు.
నాకు ఇచ్చిన సమస్తాన్ని దేవుడు కాపాడు. ఆయనే కాపాడకపోతే మన ఈ లోకంలో క్షేమంగా జీవించలేము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుక పగలే కాచిన దేవానికి స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుక పగలే కాచిన దేవానికి స్తోత్రము. కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. నన్ను కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడిచిన కాలం కృపలో నన్ను కాచిన దేవానికి స్తోత్రము. కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. నన్ను కాచిన దేవానికి స్తోత్రము.